99 పైసలకే భూములు ఎలా ఇస్తారు అన్నటువంటిది వైసీపీ ప్రశ్న. ఇస్తే తప్పేంటి అన్నటువంటిది ప్రభుత్వం ప్రశ్న, తెలుగుదేశం ప్రశ్న. ఇది నిన్న మండలి వేదికగా జరిగినటువంటి అంశం. దాంట్లో రహేజా అనే రియల్ ఎస్టేట్ సంస్థకి భూములు ఎట్లా ఇస్తారంటే, అది హైదరాబాదులో మిగతా చోట్లన ఆఫీస్ స్పేసుల్ని తయారు చేసి ఇచ్చింది, దాంతో లక్షలాది మంది ఉద్యోగం పొందుతున్నారు అన్నటువంటి. ఇప్పుడు ఆ లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్ని లక్షల బిల్డింగ్లు కట్టుంటారు, అందులో బోల్డ్ అంతమంది కొనుక్కుని ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇదంతా మరి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలందరికీ ప్రభుత్వం భూమి ఇస్తుందా ఫ్రీగా? డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, ప్రభుత్వం మరి ఫ్రీగా వాడికి ఎందుకు ఇవ్వటం? వాడు ఏమైనా రహేజా వాడు ఫ్రీగా ఇస్తాడా? మనకి అద్దెలు లేకుండా ఏమైనా ఇస్తాడా? ఎందుకు మరి వాళ్ళకి రహేజా అంటే అంత ప్రేమ ఎందుకు? ఇప్పుడు పోనీ అట్లాగా అద్దెలకి ఇవ్వాలి బిల్డింగు. ఏపీఐఐసి తరపున భూములు ఉన్నప్పుడు ఏదైతే మన బ్యాంకులో దానికి సంబంధించి అప్పు తీసుకుని దాంతో ఈ బిల్డింగ్ ఆఫీస్ స్పేస్ ప్రభుత్వమే కట్టి ప్రభుత్వం అద్దెకిస్తే ఆ సంపద సృష్టి అనేటటువంటి పోచుకోలు కబుర్లు ఏదో నిజమవుతాయి కదా. సంపద సృష్టించవచ్చు కదా, ప్రతి నెల అద్దెలు వస్తాయి, అద్దెలు బోల్డంత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఎందుకు కట్టరేది? రహేజా వాడికి ఎందుకు ఇస్తారు? వాడేం చేస్తాడు? మన దగ్గర ఫ్రీగా భూమి తీసుకుని బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకుని అద్దెలేమో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుంటాడు. వాడు తింటున్నాడు మన సొమ్ముతో. ఎందుకు ఇది? ఈ పాయింట్ని ఎంత జాగ్రత్తగా, దాంట్లో 1,00,000 ఉద్యోగాలు వస్తాయంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కోట్ల బిల్డింగులు కట్టారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. అవన్నీ కొనుక్కున్నటువంటి వాళ్ళు, అందులో అద్దెలకు ఉండేటటువంటి వాళ్ళందరికీ న్యాయం చేసినట్ట ప్రభుత్వం. మరి వాళ్ళందరికీ ఫ్రీగా ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఏం పాపం చేశారు, వీళ్ళేం పుణ్యం చేశారు?